ఫోన్ చేతిలో లేకపోతే మీరు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారా? ఏమీ చేయకుండా కూడా గంటలు గంటలు స్క్రోల్ చేస్తూ ఉన్నారా? ఒక్కసారి ఫోన్ తీసుకున్న 5 మినిట్స్ అనుకున్నది అవర్స్ దాటిపోతూ ఉందా? దీనికి కారణం మీ ఫోన్ ఎడిక్షన్ అనుకుంటున్నారా? అయితే ఈ వ్యసనం మీ ఒక్కరికే కాదండి, చాలామందికి ఉంది. ఇది బిగ్గెస్ట్ సైలెంట్ ఎడిక్షన్. గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడం 100% పాసిబుల్. ప్రతి ఒక్కరి రోజు మ్యాక్సిమం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? లేవగానే ఫోన్ చూస్తాం. నోటిఫికేషన్స్ అని, రీల్స్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా బ్రెయిన్కి తెలియకుండానే డోపమైన్ హిట్ అవుతుంది. అందుకే మనకి అస్సలు టైం తెలియదు. మనం ఫోన్ చూస్తున్నప్పుడు స్టడీ చేయాలనుకుంటాం కానీ ఫోన్ ఓపెన్ అవుతుంది. వర్క్ చేయాలనుకుంటాం కానీ రీల్స్ చూస్తూ అలా లాస్ చేసేస్తాం టైం అంతా. తొందరగా పడుకోవాలనుకుంటాం కానీ ఒక్క స్క్రోల్ అలా స్టార్ట్ అవగానే నిద్ర మర్చిపోతాం, ఫోన్లో పడిపోతాం. ఈ సైకిల్ వల్లే మన జీవితంలో ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ప్రొడక్టివిటీ, ఏ పని చేసినా ప్రొడక్టివ్గా ఉండదు. మెంటల్ పీస్ అనేది అస్సలే ఉండదు. ఎందుకు ఉంటుందండి? వ్యసనంలాగా అయిపోయింది. 24 గంటలు ధ్యాస దాని మీదే ఉంటుంది. మనం ఏమీ చేయలేకుండా పోతాము. దీనికి మనం తీసుకోవాల్సిన స్టెప్ 1, నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి. మీకు ఏది ఇంపార్టెంటో అది మాత్రమే ఆన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ, దట్ ఆల్సో యాక్సెప్టబుల్. మీ ఫోన్ ఎడిక్షన్కి మెయిన్ ట్రిగ్గర్ ఏంటి? పింక్ చేయడము, వైబ్రేషన్ రావడము, పాపప్స్, ఇలా చిన్న చిన్నవే అనిపిస్తూ ఉంటాయి కానీ మైండ్ని ఎవ్రీ మినిట్ బ్రేక్ చేసేస్తూ ఉంటాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అన్నెసెసరీ యాప్స్ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోవడం. ఓన్లీ ఇంపార్టెంట్ కాల్స్, మెసేజెస్ మాత్రమే ఆన్ చేసి పెట్టుకోవడం. రిజల్ట్ ఏమవుతుంది? మీ మైండ్ని కామ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఫోకస్ న్యాచురల్గా బాగా పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ 2, ఫోన్ని ఫ్రీ టైం ఫిక్స్ చేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ స్టెప్ అండి. రోజులో కనీసం 2 టైం స్లాట్స్ ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ ఇది లేవగానే ఒక 1 అవర్ ఫోన్ టచ్ చేయకండి. ఇది రూల్ లాగా ఫాలో కండి. అలాగే నైట్ టైం పడుకునే ముందు కూడా ఒక 1 అవర్ ఫోన్ని అస్సలు పట్టుకోవద్దు. సో ఈ 2 అవర్స్లో ఏమైపోతుందిలే అనుకుంటున్నారా? మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, థాట్స్ చాలా క్లియర్గా ఉంటాయి, యాంగ్జైటీ తగ్గిపోతుంది, నిద్ర క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవ్వడం మీరు చూస్తారు. ఇమాజిన్ చేయండి, రోజుకి కేవలం 2 గంటలు చేంజ్ చేస్తే చాలు, మన లైఫే మారిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 3, హ్యాబిట్స్ని రీప్లేస్ చేయండి. సరే, ఎక్కువ మంది పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఫోన్ అవాయిడ్ చేస్తారు కానీ దాని ప్లేస్లో ఏమి పెట్టరు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ బ్రెయిన్ ఫోనే కావాలని పిలుస్తూ ఉంటుంది. అందుకే రీప్లేస్మెంట్ లాగా మనం బుక్స్ చదవడమా, లేకపోతే ఒక 15-10 మినిట్స్ వాక్ చేయడమా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమా, ఏదైనా స్కిల్ నేర్చుకోవడమా, లైక్ ఎడిటింగ్, డ్రాయింగ్, కోడింగ్, ఇట్లా ఏదో ఒకటి మీకు నచ్చింది నేర్చుకోండి. ఇలా చేస్తూ ఉండడం వలన మనము తెలియకుండానే ఆ హ్యాబిట్ని ఒక గుడ్ వేలో మనం మలుచుకున్న వాళ్ళం అవుతాము. సో డోంట్ రిమూవ్ ద హ్యాబిట్, రీప్లేస్ ద హ్యాబిట్. ఓకే, ఇలా మనము మంచిగా నిద్రపోకుండా స్క్రోల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బ్రెయిన్ ఏదో యాక్టివ్ మోడ్లో అలానే ఉండి డోపమైన్ రిలీజ్ అవ్వకోకుండా మనకు నిద్ర రాదనమాట. నిద్రపోవడం లేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే టైర్డ్ అయిపోతాము. ఇలా కాకుండా ఒక 1 అవర్ బిఫోరే ఫోన్ ఆఫ్ చేసేసి చిన్నగా లైట్ పెట్టేసుకుని ఏదో ఒకటి కామ్ మ్యూజిక్ పెట్టేసుకుని ఫీల్ అవుతూ నిద్రపోండి, హాయిగా నిద్రపడుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫోన్ ప్రాబ్లం కాదు, మన కంట్రోల్ మనం లేకపోవడమే రియల్ ప్రాబ్లం. ఫోన్ అనేది ఒక టూల్, మన లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయాలి. అది లైఫ్ని వేస్ట్ చేసుకోవడానికి కాదు. ఇప్పుడు నిజం చెప్పండి, రోజుకు మీరు ఎన్ని గంటలు ఫోన్ యూజ్ చేస్తున్నారు అని ఒకసారి ఆలోచించి కామెంట్ రూపంలో ఇప్పుడే పెట్టండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇదొక ప్రాబ్లం అవుతుంది. సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు.